Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers, chapter 3, verse 13. నేటి దినం మన ధ్యానం కొరకు సంఖ్యాకాండం 3వ అధ్యాయం 13వ వచనం నుండి తీసుకొనబడింది. Mine shall they be. వారు నా వారై ఉందురు. When we see the extended explanation to this verse, Numbers 3:13, ఈ సంఖ్యాకాండం 3వ అధ్యాయం 13వ వచనం యొక్క వివరణ ఇంకా కొంచెం ఎక్కువగా మనం చూస్తే, this verse explains God's claim on the firstborn of Israel, both human and animal. ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో నుండైనా జంతువులో నుండైనా తొలిచూలు నాది అని చెప్పాడు. The verse points back to the time of Exodus, when God struck down the firstborn in Egypt as the final plague. ఈ వచనము మనకు నిర్గమకాండం వైపుగా మనం తీసుకొని వెళ్తుంది. ఎప్పుడైతే జ్యేష్ఠులైనటువంటి వాళ్ళు సంహరించబడాలి ఆ సందర్భాన్ని చూపిస్తుంది. So that was the final plague, the 10th one. అది ఆఖరిదైనటువంటి 10వ తెగులు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, At that time, God spared the firstborn of Israel who had the blood of the lamb on their doorposts. ఆ సమయంలో ఎవరి ద్వారబంధముల మీద రక్తము పూయబడిందో ఆ ఇంటిలో జ్యేష్ఠులందరినీ కూడా దేవుడు విడిచిపెట్టేసినాడు. And because of this, God declared that every firstborn in Israel belonged to me and is set apart as holy. ఎందును బట్టి ఇశ్రాయేలులో ఉన్న ప్రతి జ్యేష్ఠులైన వారు నాకు నా వారై ఉండాలి, వాళ్ళు ప్రత్యేకించబడిన వారై ఉండాలి అని చెప్పినాడు. God's statement, they are to be mine, shows his special claim on the firstborn as a reminder of his deliverance of Israel from slavery. వారు నా వారై ఉందురు అనేటువంటి ఈ మాట దేవుడు అయితే కోరుకుంటున్నాడో, ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వం నుండి వారు విడుదల పొందిన ఆ సమయంలో జ్యేష్ఠులైనటువంటి వాళ్ళందరూ నా వారుగా ఉండాలని చెప్పాడు. However, rather than taking every firstborn son to serve in the tabernacle, ఏదేమైనా మరి ఈ ప్రతి జ్యేష్ఠులైన వారు ఆ ప్రత్యక్ష గుడారంలో సేవించేదానికి బదులుగా God chose the Levites to serve in their place. దేవుడు వారి స్థానంలో లేవీయులు సేవ చేయాలి అని కోరుకున్నాడు. The act of substitution highlighted God's grace ఇక్కడ దానికి బదులుగా జరగబడిన ఈ మాట దేవుని యొక్క కృపను గురించి మాట్లాడుతుంది. and also the unique role of the Levites in his service. అంతేకాకుండా దేవుని సేవలో లేవీయుల యొక్క కీలకమైనటువంటి అసమానమైనటువంటి పాత్రను గురించి చెప్తాం. So this verse emphasizes that God's claim on the firstborn is a direct result of saving act during the Passover. ఈ వచనము జ్యేష్ఠ కుమారులు అనేటువంటిది మా పస్కా బలి తర్వాత వారందరిని కూడా దేవుడు నా కొరకు అని చెప్పాడు, దాన్ని జ్ఞాపకం చేస్తాడు. God has directly saved them. దేవుడు నేరుగా వాళ్ళని రక్షించాడు. And it serves as a continual reminder of his power, protection and ownership over his people. ఇది దేవుని యొక్క ఎడతెగని మరి ఆ యొక్క శక్తి, ఆయన యొక్క అధికారము, తన ప్రజలపైనటువంటి తన సార్వభౌమ అధికారాన్ని జ్ఞాపకం So చేస్తాడు. when we see from the historical context, ఇప్పుడు మన చారిత్రాత్మకమైన సందర్భం ఆ కోణం నుండి చూస్తే, Numbers 3:13 goes back to the night of the first Passover. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 13వ వచనము పస్కా ఆ పండుగ ఆచరించిన మొదటి రాత్రిని జ్ఞాపకం చేస్తుంది. The first Passover. మొదటి పస్కా పండుగని జ్ఞాపకం When చేస్తుంది. God delivered Israel from the bondage in Egypt. అప్పుడు దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి వాళ్ళని విడిపించాడు. It was the first, the final plague which struck down the firstborn of Egypt. అది చివరి తెగులుగా, అంటే ఇశ్రాయేలులోని జ్యేష్ఠులను సంహరించింది. Not Israelites. ఐగుప్తీయులలో ఉన్నటువంటి జ్యేష్ఠులందరిని సంహరించింది. And it was the decisive act that led to Pharaoh releasing the Israelites from slavery. ఇక్కడ మరి ఫరో ఇశ్రాయేలుని ఆ బానిసత్వం నుండి విడుదల చేసిన దాని గురించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. During this event, ఈ సందర్భంలో God spared the firstborn of Israel because of the blood of the lamb that marked their homes. దేవుడు ఇశ్రాయేలులోని జ్యేష్ఠులను అయితే ఆయన విడిపించాడు. ఆయన ఎందుకనగా ఆ యొక్క రక్తం యొక్క గుర్తు ఆ ద్వారబంధం ఉంది, గొర్రెపిల్ల రక్తము ద్వారబంధం ఉంది కాబట్టి. That blood of the lamb that became a powerful symbol of God's salvation. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము దేవుని యొక్క శక్తివంతమైనటువంటి రక్షణకి సూచనగా ఉంది. After this miraculous deliverance, ఆశ్చర్యకరమైన ఈ విడుదల జరిగిన తర్వాత God declared that all firstborns in Israel were to be set apart for him. ఇప్పుడు ఇశ్రాయేలులో ఉన్న జ్యేష్ఠులైన వారందరూ కూడా నా కొరకు ప్రత్యేకించబడాలి అని ప్రకటన చేసింది. This act was meant to be a continual reminder of God's mighty hand in saving his people. ఈ చర్య దేవుడు తన ప్రజలను రక్షించడంలో తన యొక్క బలమైనటువంటి హస్తము కార్యం చేసిందని వాళ్ళకి ఎప్పటికీ జ్ఞాపకం చేస్తా ఉండేది. However, instead of taking every firstborn
firstborn son from each family, ఏదేమైనా మరి ప్రతి కుటుంబంలోని ఈ జ్యేష్ఠులైనటువంటి వారిని తీసుకున్న దానికి బదులుగా God chose the Levites to serve on behalf of all the firstborns. వారి పక్షముగా అంటే జ్యేష్ఠులందరి పక్షముగా దేవుని సేవ చేయుటకు లేవీయులని దేవుడు So ఏర్పరచుకున్నాడు. they were dedicated themselves to the service of the tabernacle. కాబట్టి వాళ్ళు ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని సేవ చేయుటకై తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. So this substitution allowed Israelite families to keep their firstborn sons while still honoring God's claim. కాబట్టి వీళ్ళు ఈ బదులుగా చేయబడిన ఇది మరి దేవుడు జ్యేష్ఠులైన వారు నన్ను సేవించాలన్నా కూడా దేవుడు దానికి బదులుగా అంటే వాళ్ళని విడిపించాడు, అది వాళ్ళ గుంచేసినాడు ఆయన. And the firstborns can be with the family now. ఇప్పుడు జ్యేష్ఠులైన వారు ఆ కుటుంబంతోనే ఉండగలరు. One side God's claim is their firstborn are mine. ఒకవైపు ఏమంటాడు దేవుడు, ఈ జ్యేష్ఠులైన వారు నా వారు. So in their place Levites are given. ఇప్పుడు వారి స్థానంలో లేవీయులను ఇచ్చారు. God's desire is fulfilled. దేవుని ఆశ నెరవేర్చబడింది. And the firstborn people are at their own homes for the Israelites. ఇప్పుడు జ్యేష్ఠులైన వారందరూ కూడా వారి ఇళ్లలోనే ఇశ్రాయేలుతోనే ఉన్నారు. So the Levites became a living symbol of God's grace and his provision. ఇప్పుడు ఈ లేవీయులు దేవుని యొక్క కృప, దేవుడు ఇచ్చే సదుపాయాలకి వాళ్ళకు సూచనగా ఉన్నారు. And they are standing in the place of the firstborn and serving in the sacred duties of the tabernacle. వారు జ్యేష్ఠుల స్థానంలో ప్రత్యక్ష గుడారంలో ఆ పరిశుద్ధమైనటువంటి ఆ పరిచర్య సేవ చేయువారే ఉన్నారు. So this is the historical background. ఇది చారిత్రాత్మకమైనటువంటి సంగతులు. But when we speak theologically, అయితే ఇప్పుడు కొంచెం వేదాంతంగా మనం ఆలోచన చేస్తే Numbers 3:13 emphasizes God's right to claim what belongs to him. సంఖ్యాకాండం 3:13 అనేది దేవుడికి తనదైనది ఏమిటిదో ఆయన కోరుకునే హక్కు ఆయనకుంది. And the firstborn of Israel were spared by God's mercy during the Passover. మరి ఇశ్రాయేలీయుల్లో జ్యేష్ఠులైన వారు దేవుని యొక్క కనికరాన్ని బట్టి అంటే ఆ పస్కా ఆ సమయంలో వాళ్ళు తప్పించబడ్డారు, మినహాయించబడ్డారు. And as a result they were set apart as his. దానికి ఫలితంగా ఇప్పుడు వాళ్ళు దేవుని కొరకై తన వారి ఉండులాగా ప్రత్యేకించబడ్డారు. So this declaration underscores God's ownership over his people and his authority to set apart individuals or groups for his purposes. ఈ విధమైనటువంటి ఈ ప్రకటన దేవుడు వెల్లడి చేసింది. ఇలాంటి ఒక గుంపులో నుండి కానీ ఈ ప్రజలైనటువంటి వారు అది దేవుని కొరకే, దేవుని ఒక అజమాయిషి వారి మీద ఉంటుంది, దేవుని ఒక అధికారం ఆధిపత్యం వారి మీద ఉంటుంది. The concept of the firstborn being set apart, ఇప్పుడు జ్యేష్ఠులైన వారు దేవుని కొరకు ప్రత్యేకించబడాలి అనేటువంటి ఆ సందర్భం it ఏమిటి? also speaks to the broader biblical theme of dedication and holiness. ఇక్కడ మనం కొంచెం విశాల దృక్పథంతో బైబిల్ పరంగా ఆలోచన చేస్తే దేవుని కొరకే ప్రతిష్ఠించుకొనుట కూడా. So God's claim on the firstborn serves as a constant reminder of his deliverance and the special relationship between him and his people. జ్యేష్ఠులైన వారు దేవుని సేవించాలనేది దేవుడు వారిని విడిపించినటువంటిది, వారు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారనేది ఎప్పటికీ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. And the special relationship between him and his people. అంతేకాకుండా దేవునికి తన ప్రజలకు మధ్య ఉన్న ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కూడా జ్ఞాపకం చేస్తారు. And the substitution of the Levites for the firstborn, ఇప్పుడు జ్యేష్ఠుల స్థానంలో లేవీయులను ఉంచుట it highlights God's grace in providing a way for his commands to be fulfilled while making worship accessible for all. మరి దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చబడేదానికి అంటే మనం ఆరాధన చేస్తూ ఉండగా మరి ఇక దేవుని యొక్క మరి ఆజ్ఞలు ఇవన్నీ కూడా మనం ఒకటి చూస్తున్నాము. And this verse teaches that God's call on our lives is not based on our actions but on his saving work. దేవుని సేవించడానికి కొరకైనటువంటిది ఈ సంగతి మన క్రియల వలన కాదు, కానీ దేవుడు చేసిన కృపా కార్యాన్ని బట్టి. It reflects the idea that God's people are set apart because of his grace, దేవుని ప్రజలైన వారు ఆయన కృపని బట్టి దేవుని సేవించుట కొరకే ప్రత్యేకించబడ్డారు, not because of anything they have done. అంతేగాని వాళ్ళు ఏదో చేసిన దాన్ని బట్టి కాదు. Here the firstborn people have not done anything. ఇక్కడ మనం చూస్తాం జ్యేష్ఠులైన వారు వాళ్ళు ఏమి చేయలేదు. God protected them because they come under the blood of the Lamb. వాళ్ళు గొర్రెపిల్ల రక్తం క్రింద వచ్చిన కారణాన్ని బట్టి దేవుడు వాళ్ళని రక్షించారు, కాపాడినారు. It is the blood of the Lamb, not their works. కాబట్టి ఇక్కడ వాళ్ళ క్రియల వలన కాదు, కానీ గొర్రెపిల్ల రక్తమును బట్టి ఈ కార్యం జరిగింది. They are saved means not because of their good works, it is because of the blood of the Lamb. వాళ్ళు అక్కడ రక్షించబడ్డారంటే వారి యొక్క మంచి క్రియలు నీతి క్రియలను బట్టి కాదు, గొర్రెపిల్ల రక్తము చిందించబడిన కారణాన్ని బట్టి. So Numbers 3:13 is a direct statement from God. సంఖ్యాకాండం 3:13 నేరుగా దేవుడు చెప్పిన మాటలు. And using language that emphasizes his authority and his special claim on the firstborn. ఇక్కడ ఉపయోగించబడినటువంటి ఈ యొక్క భాష జ్యేష్ఠులైన వారి పైన దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క అజమాయిషిని గురించి చెప్తాం. The repetition of the phrase that is there to be mine
వారు నా వారయుందురు పదే పదే చెప్పబడినటువంటి ఈ మాట It underscores the personal nature of God's claim, highlighting his ownership and his direct involvement with his people. దేవుడు తన ప్రజలతో నేరుగా సంబంధం కలిగి ఉన్నాడు, వారి పైన దేవుని యొక్క అధికారం ఉందని జ్ఞాపకం చేస్తాడు. So this verse also ties the present command back to the specific historical event, the Passover. కాబట్టి ఈ వచనం మరలా మనం చారిత్రాత్మకమైనటువంటి ఆ సంఘటన పస్కా దగ్గర వైపుగా నడిపిస్తుంది. The connection between past deliverance and present command serves to remind the Israelites of God's ongoing care. పూర్వ విడుదల, ఇప్పుడు వాళ్ళు దేవుని యొక్క ప్రతిష్ఠించుకున్నట, ఇవన్నీ కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని భద్రతని జ్ఞాపకం And చేస్తారు. his right to determine how his people are to live in response to his saving acts. అని దేవుడు వారిని రక్షించిన కారణాన్ని బట్టి దానికి ఫలితంగా వీళ్ళు ఏ విధంగా జీవించవలసి ఉందో కూడా జ్ఞాపకం చేస్తారు. This verse's structure is straightforward and powerful. కాబట్టి ఈ వచనాలకు నిర్మాణం ఎంతో సూటి అనేటువంటి శక్తివంతమైనది. Yeah, it is creating a clear link between God's past action in Egypt and his ongoing claim presently on his people. కాబట్టి గతంలో దేవుడు జరిగినటువంటి ఆ బలమైనటువంటి కార్యం ఐగుప్తులో, ఇప్పుడు ప్రస్తుతం దేవుడు వారికి ఎడల జరిగిస్తున్న కార్యాన్ని కూడా సూచిస్తాం. So in other words, మరొక మాటలో చెప్పాలంటే redemption led them to service. విమోచన, విడుదల అనేది సేవించుట కొరకే నడిపించింది. So we can see the same thing in other portions of the Bible. ఇదే సంగతిని బైబిల్లో ఇతర భాగాల్లో కూడా మనం In చూడొచ్చు. Exodus 13:2, నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనంలో, Numbers 8, 17 and 18, సంఖ్యాకాండం 8వ అధ్యాయం 17, 18 and వచనాలు, Exodus 12, 12 and 13. నిర్గమకాండం 12వ అధ్యాయం 12, 13 వచనాల్లోను. Now what this verse means for today's Christian? అయితే ఈ వచనము నేటి దిన క్రైస్తవులకి ఎట్లా అన్వర్తింపజేయబడుతుంది, How can we apply to our own life? దీనిని మన జీవితాలు ఎట్లా అన్వయించుకోగలం? So for today's Christian, Numbers 3:13 serves as a reminder of God's claim on our lives because of his saving work. నేటి దినం ఉన్నటువంటి ఈ వచనం 3:13 సంఖ్యాకాండము దేవుడు తాను జరిగించినటువంటి ఈ కార్యాన్ని బట్టి దేవుడు కోరుకోగల హక్కు ఉంది ఆయనకి. God saved us, దేవుడు మనల్ని రక్షించాడు, so that's why he can claim our lives. ఆ కారణాన్ని బట్టి మనల్ని ఆయన కోరుకోగలరు, మన జీవితాలు ఆయన కోరుకుంటున్నారు. Just as God declared the firstborn of Israel to be his because of Passover, ఏ విధంగానైతే పస్కాని బట్టి ఇశ్రాయేలీలో జ్యేష్ఠులందరూ తొలిచులు వారు నావారని చెప్పినాడు, we are set apart for God because what Christ has done for us. క్రీస్తు మన కొరకు చేసిన కారణాన్ని బట్టి మనము దేవుని కొరకు ప్రత్యేకించబడవలసిన వారమే. So this verse challenges to recognize that our lives are not our own. ఈ వచనము మన జీవితాలు మనవి కాదు అని ఒక సవాలు చేస్తాం. We belong to God మనము దేవునికి చెందిన వారము, because he has redeemed us. ఎందుకనగా ఆయన మనల్ని విమోచించిన. It also reminds us of the importance of remembering God's past acts of deliverance in our life. అంతేకాకుండా మన జీవితంలో దేవుడు గత జీవితంలో, పూర్వ జీవితంలో ఏ రీతిగా విడుదల చేసినాడో ఆ కార్యాలను కూడా గుర్తు చేస్తాం. Just as the Israelites were to remember the Passover and sparing of the firstborn, ఏ విధంగా ఇశ్రాయేలు ఆ పస్కాని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ అంటే తొలిచూలు విడిపించబడ్డారో, we are also called to remember Christ's sacrifice on the cross, which set us apart as God's people. మనం కూడా క్రీస్తు శిలువ మీద చేసిన ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తద్వారా దేవుని కొరకు మనం ప్రత్యేకించబడిన వారమే ఉంటున్నాం. This verse teaches us to live in gratitude and dedication, ఏ వచనం మన కృతజ్ఞత కలిగి ఉండి మనం ప్రతిష్ఠించుకోవాలని జ్ఞాపకం చేస్తాం. knowing that our salvation comes from God alone. మన రక్షణ దేవుని యొద్ద నుండే వస్తుందని ఎరిగిన వారమే. So how this verse relates to the loving God? కాబట్టి ఈ వచనము ప్రేమగల దేవునికి ఎట్లా సంబంధం కలిగి ఉంటుంది? Numbers 3:13 reflects God's love is in his ongoing relationship with his people. సంఖ్యాకాండం 3:13 దేవుడు తన ప్రజలతో కలిగినటువంటి ఈ సంబంధం కొనసాగుతూ ఉండేటువంటి ప్రేమ సంబంధం ఇది. And by sparing them their firstborn during the Passover, ఆ పస్కా సమయంలో జ్యేష్ఠులని ఆయన విడిపించటం వలన God demonstrated his protection and care for Israel. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల తన యొక్క భద్రత, తన కాపుదలని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. His claim on the firstborn is not about control. ఇక్కడ జ్యేష్ఠులు నావారా అంటే వారిపైన ఆయన ఏదో ఆయన వాళ్ళు నియంత్రించాలనే ఉద్దేశం కాదు, but about a loving reminder of his saving power and his desire for his people to be set apart for him. రక్షించే తన శక్తి సామర్థ్యాన్ని జ్ఞాపకం చేస్తూ విడుదల పొందిన ఈ ప్రజలు దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలని కోరుతున్నారు. God's provision of the Levites as substitute shows his understanding and grace. దేవుడు మరి బదులుగా లేవీయులని కోరుకునట అనేది ఆయన యొక్క కృపని మనం జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలని It కోరుతున్నాం. is a substitutionary arrangement. కాబట్టి ఇది దానికి బదులుగా ఏర్పాటు చేయబడినటువంటి So సదుపాయం. this arrangement reflects God's loving and compassionate nature. ఈ ఏర్పాటు దేవుని యొక్క
ప్రేమ, ఆయన యొక్క జాలి గలటువంటి స్వభావాన్ని జ్ఞాపకం చేస్తుంది. It provides a way for his commands to be fulfilled in a way that blessed his people. ఆయన ఆజ్ఞలు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలు నెరవేర్చడం వలన దీవించబడ్డారో అట్లా నెరవేర్చబడాలని జ్ఞాపకం చేస్తున్నారు. Now finally, చివరిగా how this verse connects to Jesus Christ. ఈ వచనము యేసుక్రీస్తు ప్రభు వారికి ఎట్లా సంబంధం కలిగి ఉంది? Numbers 3:13 points directly to Jesus Christ. సంఖ్యాకాండం 3:13 సూటిగా నేరుగా దేవునికే సంబంధం కలిగి, యేసు ప్రభు వారికి సంబంధం కలిగి. Why? ఎందుకని? Lord Jesus Christ was called as the firstborn. యేసుక్రీస్తు ప్రభు వారు జ్యేష్ఠుడుగా పరిగణించబడ్డాడు. The firstborn was killed. జ్యేష్ఠుడు చంపబడ్డాడు. So the ultimate firstborn who was set apart for God's purpose is Jesus Christ. అంతిమమైనటువంటి జ్యేష్ఠులు అంటే మరి దేవుని యొక్క ఉద్దేశాల కొరకే వేరు చేయబడిన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. Colossians 1:15 describes కొలస్సీయులకు రాసిన పత్రిక 1:15 రాయబడింది, he is the firstborn of all creation. ఆయన సృష్టి అంతటిలో కూడా జ్యేష్ఠుడు, ప్రథముడు అని. So he is highlighting his preeminence and his unique role in God's plan. కాబట్టి దేవుని యొక్క సంకల్ప ప్రణాళికలో ఆయన ఒక ప్రధానమైనటువంటి పాత్రని చెప్తాం. Just as the firstborn of Israel were set apart because of God's saving act. ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులు జ్యేష్ఠులు దేవుని కొరకు ప్రత్యేకించబడ్డారు, కారణం దేవుడు వారిని రక్షించిన కారణాన్ని బట్టి, Jesus was also set apart to be the savior of the world. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోక రక్షకుడుగా ఉండుటకు ప్రత్యేకించబడ్డాడు. Jesus' sacrifice on the cross is the ultimate fulfillment of the idea of substitution seen in the Levites. యేసు ప్రభువారు శిలువ మీద చేసిన బలియాగము ఇక్కడ లేవీల స్థానంలో వాళ్ళకి బదులుగా ఈయన ఉన్నాడని స్పష్టంగా He అర్థమవుతుంది. took our place. ఆయన మన స్థానం వహించాడు. He offering himself as the perfect sacrifice to secure our redemption. తను తాను పరిపూర్ణమైనటువంటి బలియాగము అనగా మనల్ని భద్రపరచడానికి కొరకే ఆయన చేసిన బలియాగం. Hebrews 12:23 calls Jesus. ఎబ్రీ 12:23లో యేసు ప్రభువారి గురించి చెప్పబడిన He is మాట, the mediator of the new covenant, నూతన నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యవర్తి అయినాడు. showing that through him we are set apart as God's people. ఆయన ద్వారానే దేవుని కొరకై మనం ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా ఉంటున్నాం. We are fully redeemed and reconciled to God. మనం సంపూర్ణంగా విమోచించబడ్డ వారము, దేవునితో సమాధానపరచబడ్డ వారము. So this connection teaches us that Jesus is the ultimate expression of God's claim on his people. ఈ సంబంధము దేవుడు తన ప్రజల పక్షంగా యేసు ప్రభువారిని ఆయన కోరుకున్నటువంటి సంగతిని వివరిస్తాం. And standing in our place and making us holy through his blood. మన స్థానంలో ఆయన నిలబడి తన యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా మనల్ని ఆయన విమోచించాడు. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, we are his own. మనము ఆయన వారమై ఉన్నాం. Let us live as the children of God with holiness and dignity. కాబట్టి మనం దేవుని యొక్క ప్రజలముగా పరిశుద్ధత కలిగిన వారమే, ఒక హోందాగా మనం జీవించాలి. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, Lord, we thank thee. What has happened literally in the Old Testament, we can see the image in the New Testament. దేవా పాత నిబంధనలో అక్షరార్థంగా సంభవించిన సంగతులు దాని యొక్క ప్రతిరూపాన్ని క్రొత్త నిబంధనలో చూడగలుగుతున్నాం. In a reality we are seeing. ఇది వాస్తవికంగా మేము చూస్తా ఉన్నాం. Lord, thou hast killed the firstborn in Egypt. దేవా ఐగుప్తులోని జ్యేష్ఠులని ప్రభా తొలిచూలుని నీవు సంహరించావు. The Israelites firstborn are no way better. ఇశ్రాయేలీలో తొలిచూలు వారు ఏమి శ్రేష్టమైన వారు They కాదు. are also in Egypt, వాళ్ళు కూడా ఐగుప్తులోనే ఉన్నారు. but they came under the blood. అయితే ప్రభా వారు రక్తం క్రిందకు వచ్చారు. So you have shed your blood for us in the New Testament దేవా age. కొత్త నిబంధన కాలంలో అయితే నీవే మా కొరకు రక్తం చిందించావు. Though all of us are under death punishment, మేమందరం కూడా మరణ శిక్షకు లోనై ఉన్నా కానీ Lord Jesus Christ was killed for us యేసుక్రీస్తు ప్రభు మా కొరకే చంపబడ్డాడు. as the Lamb of God. దేవుని యొక్క గొర్రె పిల్లగా When we చంపబడ్డాడు. come under the protection of that blood, we will be protected and saved. ఆ రక్తం యొక్క కాపుదలకు భద్రత కిందకి వచ్చినప్పుడు మేము భద్రపరచబడుతున్నాం. So the blood saved us from death. కాబట్టి ప్రభా ఆ రక్తమే మరణం నుండి మమ్మల్ని రక్షించింది. Therefore we are your own. కాబట్టి ప్రభా మేము మీ వారమే, మీ సొత్తయ్య వారమే. Not only you have protected, you have purchased us with your blood. నీవు మమ్మల్ని ప్రభా కాపాడడం మాత్రమే కాకుండా నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు. Help us to be thy own and help us to live in holiness and also with dignity. ప్రభా నీ సొత్తైన ప్రజలు నీ వారుగాను పరిశుద్ధమైన వారుగా ఎంతో హుందాతనం కలిగిన వారుగా ఉండటకు సహాయం చేయి. O Lord, lead us and guide us. ప్రభా మీరే నాయకత్వం వహించి నడిపించండి. Thank you for saving us. ప్రభా మమ్మల్ని రక్షించినందుకు వందనాలు. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.